హాయ్ అండి. పాలకూర పప్పు కుక్కర్లో చాలా త్వరగా ఈజీగా టేస్ట్గా చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు కందిపప్పు తీసుకొని ప్యాన్లో వేసుకొని లైట్గా మనం స్టవ్ మీద పెట్టి వేయించుకోవాలి. దోరగా వేయించుకుంటే సిమ్లో పెట్టి మంచి స్మెల్ వచ్చేదాకా మీకు పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము పప్పు చల్లారబెట్టి చల్లగా అయిపోయిన తర్వాత ఒక 2-3 సార్లు చక్కగా కడగాలి. కడిగేసి మనం కొద్దిగా నానబెట్టుకోవాలి. మనకి వీలున్నంతసేపు నానబెట్టుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట. కనీసం ఒక అరగంటన నానబెట్టుకోవాలి. టైం ఉంటే మీరు 2-3 గంటలు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. త్వరగా ఉడికిపోతుంది, బాగుంటుంది కూడా. నానిన తర్వాత మనము ఆ నీళ్ళని మళ్ళీ ఉంచేసి వేరే నీళ్లు పోసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ నీళ్లు పోసుకుంటే కొంతమందికి పప్పు తింటే పడదు అలా అంటారు కదా. అలా ఏమి ఉండదు. వేరే నీళ్లు పోసుకుంటే మనం ఆ నాని నీళ్లు తీసేసి మన ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు పాలకూర తీసుకొని చక్కగా క్లీన్ చేసేసి మనం కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు నానింది కదా, ఆ నీళ్లు వంచేసి మన ఇష్టం. ఇంకా మనము చిన్న గ్లాసులు తీసుకున్నాం కదా, ఆ గ్లాస్తో కొలిస్తే మీకు 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. కొంచెం పలసగానే చేసుకోవాలి పప్పు, అప్పుడే బాగుంటుంది మీకు. ఈ తరిగిన పాలకూర మొత్తం వేసేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు దాకా కారం, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం. ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు. ఎందుకంటే పాలకూర పులుపు ఉండదు కదా, కొద్దిగా పసుపు వేసి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇప్పుడు మూత తీసి చక్కగా ఉడికిపోయింది. చూసారా, ఆ ఉన్న నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి వంచి పక్కకు పెట్టుకొని మనము పప్పును మెదుపుకుంటే ఈజీగా మెత్తగా మెదిగిపోతుంది అనమాట. ఆ నీళ్ళతోనే మెదిపితే సరిగ్గా మెదగదు. అందుకోసమని అవి వంచేసి మనం పప్పు గుత్తి తీసుకొని చక్కగా ఇలాగా రుచికి సరిపాను ఉప్పు వేసుకోండి, కల్లుప్పు వేసుకోండి, మీకు టేస్ట్గా ఉంటుంది. మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఆ వాటర్ కూడా వేసేసి చక్కగా కలిపేసి మనము మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలన్నా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే మీకు టేస్ట్గా ఉంటుంది పప్పు. మనం కొంచెం పలచగానే ఉంటే బాగుంటుంది పప్పు, మరీ గట్టిగా లేకుండా కొద్దిగా ఉడకనివ్వాలి. అప్పుడే మీకు చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు. ఇలా చేసుకొని చూడండి మీరు కూడా. ఉడికింది కదా, ఈ మాత్రం ఉంచుకుంటే సరిపోతుంది పలచన. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మన ఇష్టం పచ్చెనగపప్పు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కొంచెం 2-3 ఎండుమిర్చి తుంచుకొని వేసేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, 1/2 ఉల్లిపాయ ముక్కలు పక్కకు పెట్టుకోండి. ఫస్ట్ వేసేటప్పుడే అవి వేసేసి ఒక రెమ్మ కరివేపాకు వేసి కొద్దిగా ఇంగు వేసుకోండి. పప్పులోకి చాలా టేస్ట్గా ఉంటుంది. తాలింపు మాడకుండా కరెక్ట్గా కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. వేగిన తర్వాత పప్పులోకి వేసేయండి తాలింపు. చూసారా, మీకు ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.